ఎవడ్రా నువ్వు కొండ ముచ్చలాగున్నావు? మళ్ళీ వీడియోలో అడుగుతున్నా. ప్లీజ్ 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 ఇప్పుడు వీడియో నన్ను నా బాయ్ ఫ్రెండ్ చూస్తాడు. Hey guys, welcome to TJ Talk. This is పద్మావతి పద్దు. అది బైరాగి. దాన్ని ఎత్తుకోలేదని మస్తు అరుస్తుంది అట్లా. దాన్ని ఎందుకు ఎత్తుకున్నావురా? నన్ను ఎత్తుకో. ఇక నువ్వు వదలరా. యూటర్న్ అన్నని సతాయిద్దాం. వీళ్ళిద్దరు నా పాలనకి వచ్చిండ్రు. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము దివాళీ షాపింగ్ కి వెళ్తున్నాం. ఇట్లా పెడతటోనికి నచ్చదు. షుగర్ ఆంటీ ఐస్ క్రీమ్ తింటుంది. తినొచ్చు బట్ అప్పుడు షుగర్ ప్లస్ ఆంటీ ఈక్వల్ టు టోను. అప్పటికెళ్ళి నాటకాలు చేస్తుందని దీని పైన వేసినాను చూడండి. ఇదంటే ఎంత లవ్ నాకు. ఇది మా పద్మావతి అమ్మవారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర సాటర్డే రోజు మాకు వచ్చింది. చూడండి మంచిగా తిరునామం పెట్టుకొని ఎంత క్యూట్ గా ఉందో. ఏంటో ఈ ఇండియన్ బ్రీడ్స్ ఎంత బాగున్నాయో. అందుకే ఇండియన్ పప్పీస్ ని అడాప్ట్ చేసుకోండి. డోంట్ గో ఫర్ బ్రీడ్స్. బాయ్. సో ఈ రోజు మేమైతే వనస్థలిపురం వెళ్తున్నాము. చుంతా హోమ్ డెకార్స్ అని ఇన్స్టాగ్రామ్ లో మస్తు చూసిన. ఆడ బ్రాస్ ఐటమ్స్ చాలా దొరుకుతాయని. యాక్చువల్ గా ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మనం మెసేజ్ పెడతాం కానీ రిప్లై రాలేదు. అందుకని సునీత హోమ్ డెకార్ వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి. సో వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మరి ఎందుకు పెట్టుకుంటారో పేజెస్ అర్థం కాదు. డైరెక్ట్ షాప్ కి వెళ్ళి తీసుకోవడం బెటర్ అని షాప్ కి వెళ్తున్నాం. దివాళీకి 1 వీక్ బిఫోర్ ఇదంతా. ఈ రోజు 11th అనమాట, సాటర్డే. రేపు సండే అండ్ మ్యారేజ్ కూడా ఉంది. ఈ రోజు మా ఫ్రెండ్ దీపావళి బేబీది తొట్లో ఉంది. ఈ రోజు ఇంకో పెళ్లి ఉంది. ఈ రోజు ఫంక్షన్ ఉంది. ఇక్కడ నుంచి దులపడం స్టార్ట్ చేస్తే మాకు 19th అవుతుంది అనమాట. సో ఇంకా 20th బొమ్మల కొలు, 21st దివాళీ, 22nd కూడా దివాళీ. ఈ డే కోసం ఇప్పుడు వెళ్తున్నాం. ఏదో పూజ దగ్గరకు వస్తుందా అటాక్. మాకు బజ్జీలు. మేము శంకర్పల్లి అయితే దాటలేము కానీ అప్పుడే స్నాకింగ్ కి మిర్చి తినేసినాం. అంత బాల్మనీస్ దయ్యా. మీరు ఈ వీడియో చూసిండ్రా? బాల్మిన్ కంపెనీది ఒకడు వచ్చి బాలమణి అనగానే బాలమణి అని ప్లే అవుతుంది. ఆ ట్రోల్ మీరు చూసిండ్రా? ఇక్కడ అంతా చూస్తున్నా ఫుల్ కన్స్ట్రక్షన్. అది మై హోమ్. అక్కడ నుంచి లేక్ వ్యూ బాగుంటుంది. అందులో మీరు ఫ్లాట్ తీసుకోవాలి అంటే జస్ట్ 1.6 CR మాత్రమే ఫర్ ద లేక్ వ్యూ. ఓకే, గుర్తుపెట్టుకోండి. కొత్త టోల్ ఓపెన్ అయింది. ఎంతమంది చూసిండ్రు ఇది? నాకైతే మస్తు నచ్చింది ఇదైతే. పండుకున్నా అనుకున్నా కానీ ఫుల్ నిద్ర వస్తుంది. కానీ పండుకోలేను ఎందుకంటే మా మమ్మీ వండుకుంది. చాలా మంది వీడియోస్ లో ఏదో నేను చికెన్ తిన్నందుకు, ఏదో ఫుడ్ తిన్నందుకు, అసలు కాదు. వాట్ యు పీపుల్ ఎక్స్పెక్ట్ అంటే లావుకుంటే అసలు ఏం తినొద్దా? అన్నం తినొద్దు, నీళ్లు తాగొద్దు, జ్యూస్ తాగొద్దు, ఏ తిన్నా నువ్వు ఇట్లానే ఏందా కమెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. మొన్న చికెన్ చేసిన, అందులో అసలు ఒక స్పూన్ ఆయిల్ కూడా లేదు. ఇట్స్ అండ్ తందూరి అండ్ అది చాలా స్మాల్ బర్డ్. అది 4 members తింటాం మేము. 4 members ఎగ్జాక్ట్లీ. హౌ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఆ హోల్ బాడీ నేనే తింటా అని? పోనీ మీరేమైనా చూసిండ్రా? హోల్ బాడీ నేనే తిన్నా అని చెప్పి నేను జస్ట్ ఒక పీస్ తిన్నానులా. దానికి నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అని ఫేస్ ఎందుకు ఇట్లా అయింది అని అంటే, there are so many reasons. ఒకరి స్కిన్ పాడవడానికి ఆర్ ఒకరు లావ్ అవ్వడానికి. అవే అర్థం చేసుకోండి మీరు, నాకు తెలుసు. అందుకే నేను చెప్పా కూడా. వెన్ టైం కమ్స్ అప్పుడు. ఓకే టోనీ. మొత్తం వాటరే. అవుతుంది. 1.5 to 2 hours సునీత హోమ్ డెకార్ కి రావడానికి అయ్యింది. వేరే డిఫరెంట్ ఐటమ్స్ నచ్చినాయి. కాకపోతే లక్ష్మీ అమ్మవారు మాకు అనుకున్నట్టు లేకున్నాయి అనమాట. సో అందుకని ఒక పూజా బుట్టి ఒకటి తీసుకొని వచ్చేసాం. కానీ కలెక్షన్ వాజ్ నైస్.
ఫైనల్లీ లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తున్నారు. ఇవాళ మన టోను పట్టుబట్టింది అనమాట లక్ష్మీ అమ్మని తీసుకున్నామని. లక్ష్మితో పాటు గణపతి పప్ప అలాగే ఏనుగులు కూడా వస్తున్నారు అన్నమాట. ఫైనల్లీ తీసుకున్నాం గైస్ ఆఫ్టర్ 2 hours ఆఫ్ జర్నీ. ఆటో ఉందని ఫుల్ ట్రాఫిక్. ఇవన్న ప్యాక్ చేసేసుకున్నాం. ఇక్కడే పర్చేస్ చేసినాం మనం. సాటిస్ఫైడ్ ఈసారి ఫుల్ హ్యాపీగా ఉన్నా. కాకపోతే అమ్మవారికి ఇంకా కొన్ని తీసుకోవాలి, అవి ఏంటిలో చెప్తా. ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నా కూడా చెప్తా. వీడియో నచ్చినట్లయితే 1K లైక్స్ చేయండి అండ్ 1 million కి మీకు ఒక హ్యూజ్ గివ్-అవే ఉంటది. 3 days later. సో ఈ రోజు డే 2 ఆఫ్ షాపింగ్ ఫర్ దివాళీ. ట్రూప్ బజార్ వెళ్తున్నాం. అక్కడ ఏమేమి తీసుకున్నానో చూద్దాం అనుకుంటా. మొన్న పోయినాం బేగం బజార్. ఏం షాపింగ్ కాలేదు, కొంచెం తీసుకున్నాం. అమ్మారు తెచ్చినాం. నేను ఇప్పుడు ఏం చేస్తామో నాతో పాటు మీరు చూసేసేయండి. బజార్ అంతా తిరిగి మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏదైతే తీసుకున్నామో ఆడికే వచ్చినాం. లాస్ట్ ఇయర్ సైడ్ కి ఇట్లాంటివి తీసుకుని ఉండే, దానికి సెట్ అయితే అని ఇవి తీసుకున్నామా ఏ తీసుకున్నామా అని ఆలోచిస్తే ఫైనలైజ్ చేసేసినాము. ఇవి ఇంత ఇవన్నీ దీని తర్వాత ఇంకా చాలా షాపింగ్ ఉండే. ఐస్ క్రాకర్స్ అండ్ సో ఎక్సైటెడ్ ప్యాకేజెస్ అని చాలా తీసుకున్నాం అనుకున్నాం. సో చూద్దాం. సో ఫైనలీ తీసేసుకున్నాము. టోనీ ఏమో డెకరేషన్ ఐడియా ఇచ్చాడు. ఈ టోటల్ 3 పీసెస్ తీసుకుంటున్నాం. చాలా ఆకలేస్తుంది. వీళ్ళకి బయటకు వస్తే పనులొద్దు బెట, తినడం కావాలి ఫస్ట్. రాక్షసుల ఫుడ్ కావాలి. పొద్దుగాల టిఫిన్ తింటాడు, మిగతా అంతా బయట తింటాడు. साइड से टाइट कर देना, दोनों स्क्रू है ना, साइड कर देना. సరిపోయారు ఇద్దరును. I'm taking light. I'm taking lights. ఆ రేటు రేటు హిందీ మే బాత్ కరో. మీరు హిందీ మాట్లాడండి ఒకసారి. హిందీ రాదు, సమజే. తెలుగు సమజ్నే. తీసుకోబెట్ట పింక్ బాక్స్ అంటే ज्यादा भूख लग रही है मेरे को. आप में से कितना लोग हिंदी बात करने वाले मेरे वीडियोस देखते? कमेंट में लिख दो. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ నేర్చుకోవాలి, తర్వాత फर्स्ट ऑफ ऑल टोनी నేర్చుకోవాలి హిందీ. हिंदी में बात कर रहे टोनी तो. मेरा नाम टोनी. ओके. नहीं दिवाली इतना परचेस किया ना, गिफ्ट बोल रहे. ठीक है फिर आइए महालक्ष्मी. అగో గిఫ్ట్. అట్లా చెప్పకు, ఇక వచ్చిన వాళ్ళందరూ అడిగితే. ఇంకా క్రాకర్స్ కొండి. ఏమైంది? 8,000 అండ్ ఇప్పుడు ఇంకా క్రాకర్స్ కూడా కొండి. కొట్లాడు గిఫ్ట్ దొంగిలించేసింది ఆంటీ. అది నా ఇష్టం. మనము 1 కోటి రూపాయలు కొన్నా దానికి ఒక 10,000 గిఫ్ట్ ఇచ్చినా ఫుల్ హ్యాపీ అయిపోతాం. అదే మిడిల్ క్లాస్. మీరు కూడా చెప్పండి. కొనుక్కొని తిన్నది కన్నా కొట్టేసుకొని తిన్నది చాలా ఆనందంగా ఉంటది కాబట్టి అట్లా అన్నట్టు. ఆయన లాభం లేకుండా ఎవరు ఫ్రీ గిఫ్ట్స్ ఇయర్ గైస్. ఆడ 3,300 అయింది. ఒక 150 100 రూపీస్ దో ఫ్రీ ఇచ్చింది అంతే. కాకపోతే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి వెన్ వి కంపేర్డ్. ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేస్తే చూడండి. షార్ట్ వీడియో ఉంటది, అది చూసి వెళ్ళిన వాళ్ళైతే దే విల్ నో ఇట్.